అండి ప్రియమైన మిత్రులారా, దీన్నే ఇప్ప పువ్వు అంటారు. ఇంకో చూడండి ఎంత మీరు దగ్గరగా ఉండండి. ఇది దీన్నే ఇప్ప పువ్వు అంటారు. ఈ ఇప్ప పువ్వు అనేది మనకి ఎక్కువ మరియు ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లలో ఎక్కువ ఆదివాసీలు ఉండే ఏరియాలో బాగా ఇది దొరకడం జరుగుతుంది. ఈ ఇప్ప పువ్వు ద్వారా ఇప్ప పువ్వుని ఫస్ట్ పువ్వు అంటారు, ఇది పువ్వు. ఈ పువ్వుని తీసుకొచ్చి సేకరించి అడవులో అంటే ఏరుకొని శుభ్రంగా నీట్గా సేకరించి ఇలా ఎండబెట్టడం జరిగింది. ఎండబెట్టిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత దీన్ని బోరిల్లో మరియు డ్రమ్ముల్లో వాళ్ళు దాచిపెట్టుకుంటారు. మనం ఈ వడ్లైతే ఏ విధంగా దాచిపెట్టుకుంటామో ఆ విధంగా దాచిపెట్టుకొని కొద్దిగా తీసుకొని దీంతో లడ్డూలు మరియు దీన్ని తింటారు కూడా. మరియు లడ్డూలు కనుక తయారు చేసుకోవడం కనుక జరుగుతుంది. తర్వాత ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది విస్కీ అంటే ఒక సారాయి అంటారు కదా, సారాయిలో నెంబర్ 1 సారాయి అనేది మనకి దీంతో తీసుకోవచ్చు. దీంతో తీసుకున్న సారాయి వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే లిక్కర్ తీసుకుంటో దానికంటే 100 రెట్లు బెటర్ అనమాట. ఇది స్పిరిట్ కనుక మంచిగా తీసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి. ఎవరైతే బాలింతలు ఉంటారు కదా, అంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ వాళ్ళకి నొప్పులు వచ్చినప్పుడు దీన్ని తాపియచ్చు. తర్వాత మనకి కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు బాగా కష్టపడి వచ్చినప్పుడు ఒక 90 ml మనం తీసుకొని మందు తాగొచ్చు. దీన్ని తాగడం వల్ల రక్తహీనత కొన్ని అంటే మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా తగ్గటం కూడా జరుగుతుందన్నమాట. ఇది చాలా అరుదైనది. దీనివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు వెనకటికి మనకు చూసుకున్నట్టయితే ఒక 40-50 సంవత్సరాల బ్యాక్ చూసుకున్నట్టయితే ఈ ఇప్ప పువ్వుతో మనకి ఎక్కువ ఇవాళ ఇప్ప పువ్వు తిని కూడా బతికిన టైం ఉందన్నమాట. ఇప్ప పువ్వుని గుర్తించి మనం ఇప్ప పువ్వుని ఇదొక మనకి భగవంతుని ఇచ్చిన పెద్ద గిఫ్ట్. ఇది న్యాచురల్లో మనకి ట్రీస్లో ఈ మొక్క దొరకటం అనేది కూడా భగవంతుని ఇచ్చిన కూడా ఒక పెద్ద గొప్ప వరం అనమాట. దీని ఇప్ప పువ్వుని మనం సేకరించుకొని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, లిక్కర్గా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి మీరు. అంటే అంటే గవర్నమెంట్ ఏ విధంగా అయితే చెప్పిద్దో ఆ విధంగా తయారు చేసుకొని తాగాలి, మీరు తినాలి. లడ్డూలు కూడా తయారు చేసుకొని తినాలి. దీనివల్ల ఆదివాసులకి ఇన్కమ్ జరుగుద్ది, మరియు మనకి కూడా అనేక లాభాలు అనేది పొందడం జరుగుతుంది. ఆదివాసులకు కూడా వాళ్ళకి మంచి హెల్ప్ కూడా అవుతూ ఉంటుంది. ఇది అనేక దేశాల్లో అనేక రకాలుగా పిలవటం జరుగుతుంది. ఇది ఇండియాలో దీన్ని ఇప్ప పువ్వు అంటారు. ఇప్ప పువ్వు గురించి నాకంటే పెద్దలు మీకే జనాలకు ఎక్కువ తెలిసి ఉంటుంది. ఇది ఎక్కువ వచ్చేసి మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్ర, ఒరిస్సా, జార్ఖండ్, మహారాష్ట్ర ఇలాంటి ఏరియాల్లో చాలా రాష్ట్రాల్లో ఇది ఇప్ప పువ్వు అనేది మనకు దేవుడిచ్చిన గొప్ప వరాన్ని మనం యూటిలైజ్ చేసుకోవటం లేదు. ఇది చేసుకున్నట్టయితే మనకి రెవెన్యూ అనేది చాలా మనకి దొరకటం అనేది జరుగుతుంది. దీనివల్ల దీని మీద కొన్ని ఫ్యాక్టరీ ఏర్పడిందంటే ఫ్యాక్టరీలో ఆదివాసీలకు కూడా మనకి వాళ్ళకు కూడా జీవనోపాధి జరగడం జరిగింది. దీనివల్ల మంచి లాభాలు ఉన్నాయి, చెడు అయితే లేదనమాట, మంచి లాభాలు ఉన్నాయి. దీన్ని మీరు తప్పుగా తీసుకోవద్దు. అంటే నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చెప్తున్నా.